సో మనం ఫస్ట్ విల్ బి స్టార్టింగ్ ఇట్ యాజ్ అ 1.5 year లాంగ్ అసోసియేషన్. సో ఈ 1.5 yearలో మీరు ఎక్స్పీరియన్స్ చేసిందే కానీ మీకు ఈ 1.5 yearలో వచ్చిన డౌట్స్ కానీ మీరు నన్ను అడగొచ్చు. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్. 2022లో నాకు కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఈ చేతులన్నీ బాగా నొప్పులు వచ్చినాయి. నొప్పులు వస్తే దానికి ఫస్ట్ ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళాను. ఫిజియోథెరపీ అతను ఈ పెయిన్స్ అయి చూసి ఇదేదో రొమటైటిస్ సంబంధించింది లాగా ఉందండి, ఒకసారి రొమటైడ్ డాక్టర్ గారిని కలవడమని చెప్పారు. అయితే నేను వేరే డాక్టర్ గారిని 2 years బ్యాక్ కలవడం జరిగింది. కలిస్తే కొన్ని మందులు ఇచ్చారు. మందులు ఇవ్వటం వలన నాకేమి ప్రయోజనం కనపడలేదు. సో అలా కొద్దిగా నొప్పులు తగ్గినట్టు స్టార్టింగ్ అనిపించిన తర్వాత ఈ లాంగ్ టర్మ్లో స్టెరాయిడ్స్ ఇవన్నీ వాడటం వలన నాకు ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి. ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి అంటే షుగర్ ఒకటి స్పైక్ అవటం, లేకపోతే డౌన్ అవటం, అర్ధరాత్రి 1 గంటకి మైనస్ అవటం, ఒక్కోసారి మధ్యాహ్నం పూట కొద్దిగా స్పైక్ అవటం, అలా జరగటం వలన ఫుడ్లో కూడా చాలా చేంజెస్ వచ్చేసినాయి. ఎప్పుడైతే షుగర్ డౌన్ అయిందో అర్ధరాత్రి 1 గంటకు లేచి మ్యాంగోస్, తర్వాత ఫ్రూట్స్ ఇవన్నీ తినడం వల్ల కూడా కొద్దిగా బాడీలో చేంజెస్ వచ్చినాయి. సో ఆ తర్వాత నేను హృదయాల హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ డాక్టర్ గారికి, శివప్రసాద్ గారికి నేను చెప్పాను, నాకు ఇలా నొప్పులు ఉండేయండి, ఏంటి ఇలా మందులు ఆడుతున్నా తగ్గట్లేదంటే ఆయన డాక్టర్ చేవిత చెన్నుపాటి గారు ఉన్నారు, రొమటైటిస్, బెంగళూరు నుంచి వచ్చారు, బాగా ట్రీట్ చేస్తారని చెప్పారు. నాకు చెప్పి కలవండి మీరు డాక్టర్ గారిని రెఫర్ చేశారు. ఆ తర్వాత మీ దగ్గర రావడం జరిగింది. స్టెరాయిడ్స్ కూడా కంప్లీట్ ఆపేశారు. ఆపి వేరే రకంగా ట్రీట్మెంట్ చేయడం చేశారు. ఆ స్టెరాయిడ్స్ వలన నాకు మళ్ళీ షుగర్ మామూలుగా రావటం, ఫేస్ మామూలుగా రావటం, నొప్పులు తగ్గటం అన్ని స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత సబ్సిక్వెంట్ గా మీరు కూడా ఏం చేశారు, టెస్టులు చేసేసి మెడిసిన్స్ గ్రాడ్యువల్ తగ్గించుకుంటా కొన్ని డైట్ ఫాలో అవ్వమని చెప్పడం, తర్వాత కొన్ని ఫిజియోథెరపీకి వెళ్ళమంటాం సజెషన్ చేశారు. సో ఇవన్నీ కూడా మీరు చెప్పిన విధంగా నేను పాటించడం వల్ల ఇవాళ నాకు లైఫ్ అసలు రొమటైటిస్ తగ్గించడం ఇంత సులభాన్ని కూడా అనిపిస్తుంది. అంతకుముందు నేను ఫీల్ అయిపోయేవాడిని, ఇక లైఫ్ లాంగ్ ఈ రొమటైటిస్తో మనం సఫర్ అవ్వాల్సిందేను అనుకున్నా. కానీ మీతో కలిసిన తర్వాత ఈ ట్రీట్మెంట్ విధానం ఎన్ని చూసినాక రొమటైటిస్ ఇంత తక్కువ కూడా పరిష్కరించవచ్చు అనేది సందేహం వచ్చింది నాకు. మరి మీరు దానికి ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఏ విధమైన ఇది మాకు అర్థం కాదు, అది చెప్పగలరు మీరు? ఎందుకంటే అందరికీ తెలుస్తుంది, రాబోయే జనరేషన్ కూడా ఇది ఇలా ట్రీట్మెంట్ అవ్వడం అలా తగ్గుతుంది, దయచేసి వివరించండి. సో మీ విషయంలో వచ్చేసరికి మీరు ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు జాయింట్ పెయిన్స్ తో పాటు మీకు ఓరల్ అల్సర్స్ కూడా ఉన్నాయి. అవునండి. సో అవి కూడా చాలా పెద్ద అడిగారు మీరు అప్పటికి, ఏంటి ఎలా ఉండే అని అడిగితే నాకు డౌట్ వచ్చింది, ఏంటి ఎలా ఉండకూడదని నేను మిమ్మల్ని అడిగాను. అడిగితే దానికి కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు, అది కూడా నాకు తగ్గించడం జరిగింది. ప్లస్ అది కూడా ఓరల్ అల్సర్స్ కూడా రాలేదు. సో ఆ ఓరల్ అల్సర్స్ ని చూసినప్పుడు ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒక్కటే లాగా అనిపించట్లేదు అని చెప్పి ఆ రోజు మీకు ఒక టెస్ట్ సజెస్ట్ చేశాను, ANA అని చెప్పి. ఆ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, ప్రొఫైల్ చేశాను మనం. అందులో Rho52 అని ఇంకొక యాంటీబాడీ పాజిటివ్ వచ్చింది. సో ఇక్కడ అందుకని నేను మీకు ఏం చెప్పానంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో పాటు ఇంకొకటి ANA రిలేటెడ్ జోగ్రెన్స్ కూడా మీకు ఉంది. సో దానివల్ల మీకు ఓరల్ అల్సర్స్ అవి వస్తున్నాయని చెప్పి ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ అని ఒక టాబ్లెట్ స్టార్ట్ చేశారు. సో ఆ ఒక్క టాబ్లెట్ యాడ్ చేయడం వల్ల మీకు ఏమైంది అంటే కొంతవరకు కూడా ఆ లోపల ఇన్ఫ్లమేషన్ ఏదైతే మీకు లాస్ట్ 1-2 yearsగా తగ్గలేదో అది తగ్గడం అనేది ఒకటి జరిగింది. సో అది కాకుండా ఎప్పుడైతే ఇది కంట్రోల్ తీసుకుందో కొంత మీ మెడిసిన్ మాడిఫై చేయడం వల్ల ఆ స్టిరాయిడ్ ఏదైతే మీరు ఇంతకు ముందర వాడుతున్నారో దాన్ని కూడా మనం ఈ మెడిసిన్స్ తో రిప్లేస్ చేయగలిగాము. సో మీ ఇమ్యూనిటీ అనేది మనం ఎక్కడెక్కడైతే ఓవర్ యాక్టివ్ గా పనిచేస్తుందో అన్ని ప్లేసెస్ లోని మనం విత్ మెడిసిన్ చెక్ పెట్టడం జరిగింది. సో ఈ స్టిరాయిడ్ అవసరం అనేది మనం పూర్తిగా తీసేసి ఆఫ్ చేసేసాము. బట్ మీకు పర్టికులర్ గా బెటర్ ఎక్స్పీరియన్స్ అంటే డే టు డే యాక్టివిటీ ఇది ఎట్లా ఉంది ఈ లాస్ట్ 1.5 years లో? డే టు డే యాక్టివిటీస్ చాలా బాగున్నాయండి. అంతకుముందు అసలు మార్నింగ్ లేస్తేనే చేతులు కాళ్ళు అన్ని నొప్పులతో అలా ఉండేది. మీ దగ్గర ట్రీట్మెంట్ చేసిన కాడి నుంచి కొద్దిగా యాక్టివ్గా మైండ్ కూడా కొద్దిగా రిలాక్స్ అవ్వడం వలన ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేసి 1 hour వాకింగ్ చేసి 1/2 hour ఎక్సర్సైజ్ చేసుకుని ఆ విధంగా కూడా కంటిన్యూ చేశాను. సో ఆ మెడిసిన్స్ నాకు బాగా సపోర్ట్ ఇచ్చి నన్ను ఎనర్జెటిక్గా ఉంచగలిగింది. అంతకుముందు డల్గా ఉండేది. అందరూ చూసిన వాళ్ళు కూడా ఫ్రెండ్స్ కూడా ఏంటి అలా అయిపోయావు అనే ఫీలింగ్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేవారు నాతో. ఇప్పుడు అదే ఫ్రెండ్స్ అంటున్నారు చాలా బాగుంది నీ ట్రీట్మెంట్ అని చెప్పి నన్ను 2-3 అడిగారు. నేను కూడా మీకు రిఫర్ చేయడం జరిగింది. వాళ్ళు అబ్జర్వ్ చేశారు, నాకంటే కూడా మా ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేశారు, నీ ఫేస్ లో ఇప్పుడు ఒక రకమైన ఇది వస్తుంది, అసలు సిక్ అనే భావం లేదు, సో ఈ మందులు నీకు బాగా పనిచేసినాయి డాక్టర్ గారితో అని చెప్పి అనడం కూడా జరిగిందండి. అంతకుముందుకు ఇప్పుడు 2 years చాలా బాధపడ్డాను నేను. అసలు ఏంటి ఈ నొప్పులు ఏంటి ఇదేంటి, ఆఖరికి నా వ్యాపారాలు కూడా పక్కన పెట్టేసి చేయలేక నీరసం నిస్సత్వ ఎప్పుడు పడుకోవాలనిపిస్తాం అట్లా ఉండేది. కానీ మీరు వచ్చిన 2 months తర్వాత
తర్వాత బాడీ యాక్టివేట్ చేయడం స్టార్ట్ అయ్యింది. ఇంత డిఫరెన్స్ ఉంది కావాలి మందులో అని అనుకున్నాను. అంతకుముందు దీంతో ఇలా కంటిన్యూగా అవ్వాలేమో అనే ఫీలింగ్ ఉండేవాడిని. కానీ మీ దగ్గరికి వచ్చాక చేంజ్ అనేది కనపడింది. అప్పటి నుంచి నా లైఫ్ లో చాలా మార్పులు వచ్చినాయి. తర్వాత మీరు కూడా ఏమన్నారు 1 by 1 చేద్దామని ఒకటి చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ ZYQ టాబ్లెట్ కాకుండా మీకు ఇంజెక్షన్స్ ఉంటే సజెషన్ చేస్తాను, దాన్ని కూడా టెస్ట్ చేశాను. మీరు ఆ టెస్ట్ లో కూడా నాకు సూట్ కాదని చెప్పారు. సో అది కూడా చేస్తే మీకు సూట్ అయితే కనుక అసలు నా దగ్గరికి సంవత్సరానికి ఒకసారి వచ్చినా సరిపోద్ది అన్నారు. ఈవెన్ ఇప్పటికి నేను 3-4 months కి వస్తున్నాను. మీరు ఆ రోజు మాట ఇచ్చారు నాకు. ఆ టెస్ట్ కానీ మీకు సూట్ అయ్యి ఉంటే మీరు నన్ను హాస్పిటల్ సంవత్సరం ఒకసారి వచ్చి విజిట్ చేసుకెళ్లే స్కోప్ ఉండేదని చెప్పారు. సో బ్యాడ్ లక్ నాకు అది సూట్ కాలేదు. సో అందుకని తర్వాత కూడా మెడిసిన్స్ కూడా బాగా పనిచేసింది. మీరు డైట్ రెఫర్ చేయటం, తర్వాత ఫిజియోథెరపీ చేయటం, ఇవన్నీ కూడా నా లైఫ్ ని ఆల్మోస్ట్ మళ్ళీ మంచి 20-25 years ఎలా ఉన్నాను ఆ విధంగా వచ్చింది. ఇప్పుడు చూసాడు కూడా అంటున్నారు ఈ ఏజ్ ఎంత అంటే నేను 60 అని చెప్పిన నమ్మట్లో వాడు 45 ఉంటే మీకు అంటున్నారు. కానీ ఆ మెడిసిన్స్ అనేది బాగా పనిచేస్తే నాకు మంచి హోప్ వచ్చింది. సో నేను ఇప్పుడు అంతకుముందు కూడా నా బిజినెస్ ని 60-62 క్లోజ్ చేద్దాం అనుకున్నాను. ఎందుకు ఇంకా మనం 5 years 10 years పెంచుకోకూడదు అనే ఉద్దేశంతో ఉన్నాను. సో అందుకని మీరు ఇంతగా విధంగా నాకు సపోర్ట్ చేసినందుకు, మీ ట్రీట్మెంట్ ఇలా చేసినందుకు ధన్యవాదాలు. నాదేం లేదండి, మీరు నేను చెప్పింది చెప్పినట్టుగా ఫాలో చేశారు.